దేవుని యొక్క కరుణగల నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీ మనస్సు దేవుని వైపు త్రిప్పుకొనుము. దీని ధ్యానార్థమై మనము యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము ఇశ్రాయేలీయుల యొక్క జీవితములను గమనించినట్లయితే వారు అనేక మార్లు దేవుని యొక్క క్షమాపణ అడిగినప్పటికీ తిరిగి పాపములు చేయుచూనే ఉండిరి. పాత నిబంధన కాలం యొక్క క్రమము ఒక్కటే పద్ధతిలో ఉండేది. అదేదనగా దేవుని తట్టు తిరుగుము, అప్పుడు నీవు బ్రతికెదవు. నేడు మనమును మన అనుదిన జీవితములో అనేక పొరపాట్లు తప్పిదములు చేయుచున్నప్పటికీ బ్రతికియున్నామంటే అది కేవలము దేవుని యొక్క మహా కనికరము మరియు ఆయన యొక్క మహా కృపయై ఉన్నది. ఇశ్రాయేలీయులు అనుభవించిన రీతిగా మనము ఏ మాత్రమును శిక్షను అనుభవించటం లేదు. ప్రభువు యొక్క కరుణ వాత్సల్యములను బట్టియే బ్రతికింపబడుచున్నాము. ఈ లోకానుసారముగా జీవించుచున్న అనేకులు ప్రస్తుతమునకు మనము ఏ శిక్షను అనుభవించటం లేదు కదా అని లోకములో మునిగి నశించిపోవుచున్నారు. దేవుడు అనేక మార్లు ఇశ్రాయేలీయులను గద్దించిన రీతిగా గద్దించినప్పటికీ వారి హృదయములను కఠినపరుచుకొనుచున్నారే కాని ఈ కార్యము చేయుట వలన రక్షణ పొందియున్న నాకు ఎంతవరకు ఆత్మీయ నష్టము కలుగునని గ్రహించలేకపోవుచున్నారు. మనము యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21 మరియు 22వ వచనములను గమనించినట్లయితే, అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు. అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును అని చదువుచున్నాము. అవును ప్రియులారా, మన తండ్రి అయిన యెహోవా జాలిగల హృదయము గలవాడు గనుక ఒక పాపి వాని ప్రవర్తన సరిచేసుకొనినట్లయితే వానిని క్షమించి వాని పాపము యొక్క శిక్షను వాని మీదకు రానియడు. అదే మనము 23వ వచనములో చూడగలము. దుష్టుల మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము అని చెప్పుచున్నారు. ఇంత అవకాశం ఇచ్చుచున్నప్పటికీ మనము ఏ విధముగా జీవించుచున్నాము, మన ప్రవర్తన జీవన శైలి, మన హృదయములో ఏ విధముగా మన పవిత్రతను కాపాడుకొనుచున్నాము, లేక కొంచెము లోకమునకు తగిన రీతిగానే దుస్తులలోనే కదా తప్పు కాదులే అనియు, కొంచెముగా మేకప్ వేసుకొనుట తప్పేమీ కాదులే అనియు, లోకములో నేను మాత్రమే కాదు కదా అందరూ వేసుకొనుచున్నారు కదా అనియు నిన్ను నీవు సర్ది చెప్పుకొనుచున్నావా? ఆ విధముగా నీవు చేయుచున్నట్లయితే నీ హృదయమును నీవు కఠినపరుచుకొనుచున్నావని దాని అర్థము. ఏమీ పర్వాలేదులే అని ఇప్పుడు అనుకొనుచున్న నీవు న్యాయ తీర్పు దినమున నీ స్థానము ఎక్కడ ఉండునో నీకు తెలియనా? మనము అదే అధ్యాయములోని 24వ వచనమును గమనించినట్లయితే, అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును అని చదువుచున్నాము. ఈ వచనమును మనము ఎల్ల వేళలయందు జ్ఞాపకముంచుకొనవలెను. ఎదుటివారు చేయుచున్నారని నీవును అదే లోకమును దాని పద్ధతులను పాటించినట్లయితే వాళ్ళు తీర్పు దినమున నరకమునకు వెళ్ళినప్పుడు నీవును వారితో పాటే నరకమునకు వెళ్ళుదువని జ్ఞాపకముంచుకొనుము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మనము అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-23 వచనములను క్లుప్తముగా గమనించినట్లయితే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడనియు, మరియు ఏ భేదమునూ లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు అని చదువుచున్నాము. మనము చేయు క్రియలను బట్టి ప్రభువు యొక్క కరుణ వాత్సల్యతలను పొందలేకపోవుచున్నాము. అయితే కొందరు దేవుని యొక్క కృప పొందుకొని కూడా దానిని పాపము చేయుటకు వారధిగా ఎంచుకొనుచున్నారు. మనము తిరిగి అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనములను గమనించినట్లయితే, అలాగైన ఏమందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము అని చదువుచున్నాము. మోషే కాలములో వలె కాక మనము ప్రభువు యొక్క రక్తముచే కొనబడిన వారము. కాబట్టి
బట్టి మనము పాపము విషయమై లోకము విషయమై చనిపోయిన వారిగా కనపడవలెను. ఆ విధముగా జీవించుచున్నట్లయితే నీకు లోకము ఇవ్వవలసిన విలువను ఇవ్వదు. అయినప్పటికీ నీవు దేవుని దృష్టిలో విలువగల వానిగా విలువగల దానిగా జీవించుటకు తీర్మానించుకొనుము. ప్రియమైన దేవుని జనమా, మనము పాత నిబంధన కాలములో నినేవే పట్టణస్థుల దోషము చూసినప్పుడు యెహోవా దృష్టికి ఘోరముగా కనపడినప్పుడు ప్రవక్త అయిన యోనాచే హెచ్చరింపబడిరి. అంతటా రాజుతో సహా జనులందరూ చివరకు పశువులు సైతం ఉపవాసముండి మనసును దేవుని వైపు త్రిప్పుకొని యెహోవాను వేడుకొనిరి. అంతటా దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు కరుణ వాత్సల్యత గలవానిగా కనపడుచున్నారు. నీవు చేయుచున్న చెడు క్రియలను వీడి నీ మనస్సును ఆయన వైపు త్రిప్పి ఆయనను వేడుకొనిన ఎడల ఆయన నిన్ను క్షమించుటకు సిద్ధముగా ఉండి ఉన్నారని మరువకుము. నిన్ను నీవు నూతన పరుచుకొని ఆయన పాద సన్నిధికి చేరి ఆయన కృప కొరకై వేడుకొనుము. ప్రభువు మనందరికిని ఆయన వైపు మాత్రమే చూచుచు ఆయన రాజ్యంలో చేరుటకు తగిన కృపను దయచేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. చిన్న పక్షివలెను ఒంటరినైలా సంచరించగా, గూడు విడిచిన పక్షివలెను ఒంటరినైలా సంచరించగా, నన్ను వెదకి యేసు వచ్చెను, నన్ను వెదకి యేసు వచ్చెను, వెంబడించుమని ప్రేమతో పిలిచెను, వెంబడించుమని ప్రేమతో పిలిచెను. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను, సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. బలి అర్పణగా నన్ను అర్పించెదా, బలి అర్పణగా నన్ను అర్పించెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా. శత్రుదాడికి జడిసియుండగా కలవరపడకని యేసు చెప్పెను, శత్రుదాడికి జడిసియుండగా కలవరపడకని యేసు చెప్పెను. నా యుద్ధములో జయమునిచ్చెను, నా యుద్ధములో జయమునిచ్చెను, నాకు శాంతిని ఒసగెను ప్రభువు, నాకు శాంతిని ఒసగెను ప్రభువు. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను, సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. బలి అర్పణగా నన్ను అర్పించెదా, బలి అర్పణగా నన్ను అర్పించెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా.
కొండపై సిలువ కార్యము పాప శాపము తుడిచివేసెను. కల్వరి కొండపై సిలువ కార్యము పాప శాపము తుడిచివేసెను. పాతాళ శక్తులు జయించిన యేసు, పాతాళ శక్తులు జయించిన యేసు నూతన సృష్టిగా మార్చెను నన్ను, నూతన సృష్టిగా మార్చెను నన్ను. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. బలి అర్పణగా నన్ను అర్పించెదా, బలి అర్పణగా నన్ను అర్పించెదా. యేసుని అడుగు జాడలో నడిచెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా. మచ్చడాగు లేని వధువుగా సమర్పించెదను యేసురాజుకు. మచ్చడాగు లేని వధువుగా సమర్పించెదను యేసురాజుకు. పరిశుద్ధాత్మ జీవితం మార్చెను, పరిశుద్ధాత్మ జీవితం మార్చెను. పరిశుద్ధుల సహా వాసము ఇచ్చెను, పరిశుద్ధుల సహా వాసము ఇచ్చెను. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. బలి అర్పణగా నన్ను అర్పించెదా, బలి అర్పణగా నన్ను అర్పించెదా. యేసుని అడుగు జాడలో నడిచెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా. కడబురమోగు కాలం సమీపమే, కాలంత సూచనలు నెరవేరుచుండెను. కడబురమోగు కాలం సమీపమే, కాలంత సూచనలు నెరవేరుచుండెను. యేసు త్వరగా వచ్చెదన నేను, యేసు త్వరగా వచ్చెదన నేను. ఆమేన్ ప్రభువా త్వరగా రమ్ము, ఆమేన్ ప్రభువా త్వరగా రమ్ము. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. బలి అర్పణగా నన్ను అర్పించెదా, బలి అర్పణగా నన్ను అర్పించెదా. యేసుని అడుగు జాడలో నడిచెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా.